హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే బయటికి వెళ్తున్నాను. శ్రావణ మాసం అనగానే మనం రకరకాల షాపింగ్లు అన్ని చేస్తుంటాం కదండి. ఎస్పెషల్లీ పూజలో పెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక గోల్డ్ ఐటమ్ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈసారి ఏంటంటే నేను గోల్డ్ స్కీమ్ జాయిన్ అయి ఉన్నాను. అది ఇంకా అవ్వలేదులేండి. కాకపోతే స్కీమ్ జాయిన్ అయ్యాను కదా, మంత్లీ దానికి కడుతున్నాం కదా, మళ్ళీ ఎందుకులే ఇంకొకటి ఏమన్నా తీసుకోవడం అన్నట్లుగా ప్రస్తుతం వరకు అయితే నేను ఏం ప్లాన్ చేయలేదు, ఏం తీసుకోలేదు. బట్ మావయ్య గారు అన్నారు, ఎందుకు ప్రతి సంవత్సరం పెట్టుకుంటావు కదా, ఈసారి కూడా ఏమన్నా పెట్టుకోరని అన్నారు. ఒక సంవత్సరం అయితే మావయ్య గారు ఇట్లనే, అప్పుడు కూడా నేను గోల్డ్ స్కీమ్ లో జాయిన్ అయ్యాను అని చెప్పి గోల్డ్ తీసుకోలేదు. బట్ మావయ్య గారు నా కోసం సర్ప్రైజ్ గా కాయిన్ తెప్పించి ఇచ్చారనమాట, పూజలో పెట్టుకోమ్మా అని చెప్పి. సరే అయితే ఓకే వెళ్దాము. ఎలాగో నేను నా ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయాలి. ఇప్పుడు గోల్డ్ ప్రైజ్లు కూడా కొంచెం తగ్గి ఉన్నాయి కదా, మనకి మొన్న బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత గోల్డ్ ప్రైజెస్ కొంచెం తగ్గినాయి. అలాగే గోల్డ్ లైట్ వెయిట్ లో కానీ ఏదైనా చిన్న ఆర్నమెంట్ ఏదైనా వస్తుందేమో చూద్దాము అని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నల్ల పూసలు కానివ్వండి, లేకపోతే ఒక్క కడా బ్యాంగిల్ కానివ్వండి, అంటే ఒక్క బ్యాంగిల్స్ అంటే మరీ అది పెద్ద బడ్జెట్ అయిపోతుంది. సో అందుకని ఏమో ప్రస్తుతానికి నాకైతే ఏ ఐడియా లేదు. ఒకసారి షాప్కి వెళ్ళి చూద్దాము, లైట్ వెయిట్ లో కొంచెం బాగా కనిపించేవి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను సిబిజే కండి. సిబిజే అమీర్పేట్ బ్రాంచ్ కి వెళ్తున్నాను. ఆబ్వియస్లీ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి లేటెస్ట్ కలెక్షన్ చాలా వచ్చే ఉంటుంది. సో వెళ్దాము, వెళ్ళి కనుక్కుందాం. అండ్ అలాగే శ్రావణ మాసంకి ఆఫర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏం ఆఫర్ ఉంది, ఏం నడుస్తుంది, ఇవన్నీ కూడా కనుక్కొని మీకు కూడా అప్డేట్ చేసేస్తా. లెట్స్ గో టు అమీర్పేట్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్. సో చూస్తున్నారు కదండి, రైట్ నౌ నేను వచ్చేసాను సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ అమీర్పేట్ బ్రాంచ్ కి. ఫుల్ రష్ గా ఉంది షాప్ అంతా కూడా, ఎందుకంటే ఆ శ్రావణ మాసం కదండి, అందరూ షాపింగ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ నేనే ఇంకా కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినట్టున్నాను. సో శ్రావణ మాసం కాను సిబిజే వాళ్ళు కొత్త ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు. రాగానే ఫస్ట్ ఆఫర్ గురించే కనుక్కున్నాను. ఈ ఆఫర్ ఏంటంటే, మన పాత బంగారం ఏదైనా సరే మనం ఇక్కడ డిపాజిట్ చేసినట్లయినా లేదా ఎక్స్చేంజ్ చేసినట్లయినా పాత బంగారం పైన గ్రామ్ కి 300 రూపీస్ ఎక్స్ట్రా పొందొచ్చు. అలాగే కొత్త బంగారం కొనుగోలు పైన ప్రతి గ్రామ్ పైన కూడా 300 రూపీస్ తగ్గింపు పొందొచ్చు. సో మీరు ఎలా చూసుకున్నా ఒక 300 రూపీస్ బెనిఫిట్ లో ఉంటారన్నమాట. ఈవెన్ మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సరే, న్యూ గోల్డ్ పర్చేస్ చేయాలనుకున్నా సరే అనమాట. ఈ ఆఫర్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది మొత్తం శ్రావణ మాసం అంతా. సో మీరు హ్యాపీగా స్టోర్ కి విజిట్ చేసి ఈ ఆఫర్ ని కూడా అవైల్ చేసుకొని మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పెద్ద బడ్జెట్ వేసుకొని రాలేదండి, చిన్న నల్ల పూసలు లాంటి ఏమన్నా తీసుకుందామా అన్నట్లుగా అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఎప్పుడు మనం నెక్లెస్లు, హారాలు, లేటెస్ట్ కలెక్షన్ అంతా చూస్తుంటాం కదా. ఈ రోజు మనము నల్ల పూసల్లో లేటెస్ట్ కలెక్షన్ చూద్దాము. లైట్ వెయిట్ నుంచి, వెరీ వెరీ లైట్ వెయిట్ నుంచి డైమండ్ కలెక్షన్, రోజ్ గోల్డ్ కలెక్షన్, ఇంకా నల్ల పూసల కలెక్షన్ చాలా ఉందన్నమాట. ఎస్పెషల్లీ శ్రావణ మాసం కోసం లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉంది. సో ఈ లైట్ వెయిట్ నల్ల పూసలు మీరు కూడా చూసేయండి. హాయ్ అండి, బాగున్నారండి? మనకి సిబిజే అనగానే లేటెస్ట్ కలెక్షన్ కి చాలా ఫేమస్ కదా, మనకు లైట్ వెయిట్ లో ఇలాగా. బట్ ఈ రోజు ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ లైక్ డైలీ వేర్ వేసుకోవడానికి నల్ల పూసలు ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందని విన్నాను. లేడీస్ రెగ్యులర్ గా వాడేది బ్లాక్ బిట్స్ కాబట్టి దాంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ బ్లాక్ బిట్స్ ఉన్నాయండి. ఓకే, మీకు డైమండ్స్ అనేసరికి అందరు ఎక్కువ అనుకుంటారు, కానీ దగ్గర లైట్ వెయిట్ లో 30,000 నుంచి స్టార్ట్ అవుతుందండి బ్లాక్ బిట్స్ కలెక్షన్. ఓ వావ్, డైమండ్ నల్ల పూసలు అది కూడా 30,000 నుంచి. 3 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది, మిగతా డైమండ్స్ ఉంటాయి. ఓకే, మీకు రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. జనరల్ గా గోల్డ్ అంటే మనకి ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐడియా ఉంటుంది. డైమండ్ కి ఎలా ఉంటుందండి? ఎంత పర్సెంట్ మనకి రీసేల్ వాల్యూ ఉంటుంది? డైమండ్ కూడా గోల్డ్ లాగా 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందండి. 100%. ఓన్లీ ఏంటంటే మేకింగ్ చార్జెస్ ఒకటి లాస్ అవుతారు మీరు అంతే. మిగతా గోల్డ్ కి డైమండ్ కి ఫుల్ వాల్యూ వస్తుంది. ఓకే, సో డైమండ్ కి అయితే 100% మళ్ళీ బైబ్యాక్. ఓకే ఓకే. సో ఇవి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి అండి. ఇవన్నీ లైట్ వెయిట్ లోనే కదా? లైట్ వెయిట్ అండి. మీకు 30,000 స్టార్ట్ అయ్యి మీకు 70,000 హెవీ. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా లేటెస్ట్ గా వచ్చిన లైట్ వెయిట్ నల్ల పూసలు అండి. ఇప్పుడు ఇలాగ మనకి గోల్డ్ చైన్ వచ్చి నల్ల పూసలు వచ్చి ఇలాగ బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ కదా. సో దీనిలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా. ఇవన్నీ ఏంటంటే ఎస్పెషల్లీ రోజు ఆఫీస్ కి, వర్క్ కి అలాగా వేసుకు వెళ్లే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. సో దానిలోనే ఇంకొంచెం పెద్ద పెండెంట్ తో కావాలంటే ఇలా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే పెండెంట్స్ ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట, ఇంతకు ముందు మనం చూసిన వాటికన్నా కూడా. ఇవన్నీ కూడా మనకి మీకు ఆల్రెడీ తెలుసు కదండి, డైమండ్స్ అనగానే మనకి 18 క్యారెట్ లో వస్తాయి అనమాట. సో గోల్డ్ ప్రైస్ కూడా పర్ గ్రామ్ ఇంకా తగ్గుతుంది. సో ఈ పెండెంట్ లో కూడా మనకి రకరకాల సైజులు ఉంటాయి అనమాట. చిన్న డ్రాప్ కావాలనుకుంటే చిన్నది, లేదు కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇలాగా. అండ్ ఈ డైమండ్స్ అన్నిటికీ కూడా మీకు IG సర్టిఫికేట్ తో సహా వస్తాయండి. సో అందుకని మీరు అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోక్కర్లేదు. అండ్ మీకు ఇంకేదైనా డిజైన్ నచ్చి ఆ ఫోటో చూపించినా సరే ఎగ్జాక్ట్ గా అలాగా కస్టమైజేషన్ కూడా ఫెసిలిటీ ఉంది.
సో ఈ పెండెంట్స్ ఏంటంటే అంటే మనకి ఇందులో ఉండే స్టోన్స్ బట్టి వాటి కటింగ్స్ అన్ని వేరియేషన్ ఉంటుందా? డిజైన్ బట్టి వస్తున్నాయి. దీంట్లో మార్కిష్ డైమండ్స్ వచ్చాయి, ఓకే, దీంట్లో కొన్ని పియర్స్ వచ్చాయి, చూసి రౌండ్ డైమండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా ట్రెండీ ఉంది ఇప్పుడు, ఫ్యాన్సీ కట్ డైమండ్స్ ఇవి. మీకు దీంట్లో డిఫరెంట్ కటింగ్స్ తో డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఇది మొత్తం సింగిల్ స్టోన్స్ అండి, మామూలుగా చిన్న స్టోన్స్ కాకుండా ఇది మార్గిష్ అంటారు దీన్ని. మార్గిష్ టైప్ లో మీకు పియర్స్ టైప్ లో రకరకాలుగా వస్తున్నాయండి ఇప్పుడు. చాలా లైట్ వెయిట్ లో చేసామండి ఇది. మీకు మరి 50-60,000 మీకు ఇలాంటి డిజైన్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ లైట్ వెయిట్ అని ఎందుకన్నానో మీకు అర్థమైంది కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా వెయిట్లు 3 grams, 4 grams, 3.5 grams, 4.9 grams అన్ని అలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా అంతే, మనకి 4.5 grams, 4.8 grams, 5 grams, 6 grams నెట్ వెయిట్ అన్ని కూడా మనకి లైట్ వెయిట్ లో వస్తాయి. ఎవ్రీడే యూసేజ్ కి పర్ఫెక్ట్ అన్నమాట. చాలా స్టైలిష్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి ట్రెండీగా కూడా ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం డైమండ్స్ లో నల్లపూసల కలెక్షన్ చూసాం కదండి, అలాగా మన గోల్డ్ లో కూడా ఉన్నాయన్నమాట. గోల్డ్ లో అంటే రెగ్యులర్ గా చూసే నల్లపూసలు కాదండి, అన్ని కూడా చాలా డిఫరెంట్ గా లేటెస్ట్ కలెక్షన్ వచ్చినాయి. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 grams నుంచే ఉన్నాయి. రెగ్యులర్ మోడల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ అన్ని చూపిస్తే వీడియో లెందీ అయిపోద్ది కాబట్టి అందులో నాకు స్పెషల్ గా అనిపించి ఇప్పుడు యూనిక్ గా ఉన్న డిజైన్స్ మాత్రం మీకు ఇప్పుడు త్వరగా క్విక్ గా షేర్ చేస్తా. అవి కూడా వెరీ లైట్ వెయిట్ లో అండ్ వెరీ ట్రెండీగా ఉన్నాయి. చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు, చాలా ట్రెండీగా ఉన్నాయి కదా అని. సో ఆ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ తో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా 3 stones ఫ్లవర్ షేప్ లో వచ్చి ఇలా కింద బీడ్స్ లాగా వేలాడుతున్నాయి మనకి. ఇక్కడంతా పర్ల్స్ అండ్ పింక్ బీడ్స్ ఇచ్చారు. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూసారు కదా రెగ్యులర్ నల్లపూసల్లా కాకుండా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ బ్లాక్ బీడ్స్ తో పాటు ఇవేంటివండి వైట్ కలర్ లో ఉన్నాయి, వైట్ బీడ్స్. ఓకే, కూడా ఒక్క లైన్ కాదండి, ఎన్ని 4 లైన్స్ వచ్చి పెండెంట్ కూడా ఇలాగా హెవీగా వచ్చింది అనమాట. సో ఇదొకటి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయట ఇట్లా కలర్, అంటే ఓన్లీ బ్లాక్ బీడ్స్ కాకుండా వైట్ బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ రెండింటి కాంబినేషన్ అనమాట ఇది. దీని వెయిట్ ఎంత అండి? దీని వెయిట్ నెట్ వెయిట్ 13.390 మిల్లీగ్రామ్స్. ఎంతండి? 13.3. ఓకే, నెట్ వెయిట్ 13 grams, 13.3 grams లో ఇంత హెవీగా కనిపిస్తుంది. ఇది ఒక మినీ సైజ్ నెక్లెస్ లా ఉందండి చూడడానికి అయితే. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఒక బ్యూటిఫుల్ 3 step నల్లపూసలు. మనకి స్టెప్స్ నెక్లెస్లు హారాలు చూస్తున్నాం కదా, అలాగే నల్లపూసల్లో వచ్చింది అనమాట. ఇలా 3 steps లాగా వచ్చింది, చాలా యూనిక్ గా అనిపించింది అనమాట ఇది. దీని వెయిట్ ఎంతండి? 7.8 grams ఉందండి. 7.8 grams లో ఎంత హెవీగా వచ్చింది చూడండి. అసలు ఇది 7 grams అంటే ఎవ్వరు నంబరు, అంత హెవీగా ఉంది, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది కూడా ఒక డిఫరెంట్ పీస్ అండి. నేను డిఫరెంట్ అని మీకు చెప్పక్కర్లేదు, చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇక్కడ మంచిగా వెంకటేశ్వర స్వామి ఫేస్ వచ్చింది ఇలాగా. ఇదంతా పైప్ మోడల్ లో వచ్చింది అనమాట. ఇక్కడ చూస్తే మనకి బ్లాక్ బీడ్స్ అంటే పూసల్లాగా కాకుండా ఇలా పైప్ స్టైల్లో వచ్చి దానికి ఇలాగా పెండెంట్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇచ్చారు. సో ఒక సింపుల్ నెక్లెస్ లాగా కూడా ఉంది అండ్ చాలా యూనిక్ గా ఉంది. దీని వెయిట్ ఎంత అండి? 10.9 grams. 10 grams లో చాలా డిఫరెంట్ గా వచ్చింది. సో ఇప్పుడు చూస్తున్నది నల్ల పూసల్లోనే, ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిందండి. ఇది మనం ఇందాక డైమండ్స్ లో చూసాం కదా, అలాగే ఇది మొత్తం సీజెడ్ స్టోన్స్ తోటి వస్తుంది అనమాట. పెద్ద పెండెంట్ వచ్చింది ఇలాగా, 2 lines ఏమో ఇలా నల్ల పూసల లైన్స్ వచ్చినాయి. దీని వెయిట్ ఎంత అండి? 12 grams ఉందండి. 12 grams. 12 grams కి చాలా హెవీగా ఉందండి. ఇక్కడ చూస్తున్నది ఇంకొక బ్యూటిఫుల్ నల్ల పూసలు అండి, ఎంత బాగుందో. ఇది చాలా ట్రెండీగా ఉంది. ఇవి అన్ని బ్లూ స్టోన్స్ వచ్చినాయి, బ్లూ బీడ్స్ వచ్చినాయి కదా, బ్లూ బీడ్స్ వచ్చి కింద ఇలాగా యూ షేప్ లాగా ఇలా వచ్చింది. మనకి ఇప్పుడు శారీస్ కి స్కాలప్ బార్డర్ ఎలాగా ట్రెండింగ్, అలాగా నల్ల పూసల్లో కూడా ఆ ట్రెండింగ్ డిజైన్ తీసుకొచ్చారు. దీని వెయిట్ అండి? 5 grams. 5 grams. ఓకే, 5 grams లో చాలా బాగుంది, చాలా ట్రెండీగా ఉంది. ఇది కోరల్స్ లో కూడా ఉందంటండి. ఇదిగోండి, ఇది కోరల్స్ లో అనమాట. ఇక్కడ కోరల్స్ వచ్చినాయి సేమ్ అలాగే మనకి శారీస్ కి స్కాలప్ బార్డర్ ఎలా ఉంటుందో అలాగా అంతా ఇలా ఈ డిజైన్ లో చేశారన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇది నల్ల పూసల్లానే ఉంటుంది, ఒక నెక్లెస్ లా కూడా ఉంటుంది. దీని వెయిట్ అండి? 4 grams. 4ఆ? దీన్నే చెప్తున్నారండి మీరు? దీని వెయిట్ 4 grams ఏనంటండి, చాలా బాగుంది ఇది కూడా. సో ఇప్పుడు చూస్తున్నది కూడా ఇంకొక బ్యూటిఫుల్ లేటెస్ట్ నల్ల పూసలు అండి. ఇక్కడ ఒక పెద్ద ఫ్లవర్ వచ్చినట్టుగా వచ్చింది, పెద్ద స్టోన్స్ వచ్చినాయి, బాగా షైనీగా ఉన్నాయి, పెద్ద పెద్ద స్టోన్స్ కాబట్టి ఇవి సీజెడ్స్. ఇక్కడేమో బ్లూ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి అండ్ ఇక్కడేమో గ్రీన్ బీడ్స్ ఇచ్చారన్నమాట. సో చూడడానికి ఇవన్నీ ఏంటంటే డైలీ వేర్ గానే చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. దీని వెయిట్ ఎంతండి? 4.5 grams. 4.5 grams. మీరు ఏంటండి అన్ని వీటియే చెప్తున్నారని నాకు డౌట్ వస్తుంది ప్రతి దానిది, ఎందుకంటే 4.5 grams అంటే హెవీగా ఉంది చూడండి, నెక్లెస్ లాగానే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కువ బ్లాక్ థ్రెడ్, బ్లాక్ కలర్ ఎక్కువ కనిపించేలా వేసుకుంటున్నారు కదండి, అలా కావాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బ్లాక్ ఏమంటారండి పైప్స్ లాగా వచ్చి ఫుల్ షైన్ అవుతున్నాయి, చూసారు కదా. అక్కడక్కడ గోల్డ్ బాల్ వచ్చి ఒక క్యూట్ పెండెంట్ తోటి ఇలా డిజైన్ చేశారన్నమాట. సో దీని వెయిట్ అండి? 3.5 grams. 3.5 grams లో ఇలాగా యూనిక్ గా ఉంది ఇది కూడా.
ఇది ఒక యూనిక్ డిఫరెంట్, ఎంత క్యూట్ గా ఉంది చూడండి. మధ్యలో ఫ్లవర్ కానివ్వండి, కోరల్స్, చుట్టూ ఉన్న వైట్ స్టోన్స్ చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఈ కోరల్స్ కూడా చూసారు కదా, మనకి నిలువుగా కాకుండా ఇలాగా డిఫరెంట్ స్టైల్లో అరేంజ్ చేశారన్నమాట. దాని వల్ల ఇంకా లుక్ బాగా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా హెవీగా కనిపిస్తుంది. దీని వెయిట్ అండి 4 grams అండి. 4 grams. 4 grams లో చాలా యూనిక్ గా ఉంది. పెండెంట్ కూడా చూసారు కదా, ఒక చిన్న ఫ్లవర్, అది కూడా యాంటిక్ ఫినిష్ లో డిజైన్ చేశారు ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది ది వెరీ ఫేమస్ స్టోన్ బాల్ అండి. ఇది చాలా సార్లు మనం చూస్తుంటాం కదా, మొత్తం వైట్ స్టోన్స్ తోటి ఇలా బాల్ లా వచ్చి మొత్తం నల్లపూసలకు వస్తుంది. దానికే మనకి ఇలాగా బ్లూ కలర్ బీడ్స్ తోటి ఇంకా పేర్ చేసి ఇలా డిజైన్ చేస్తారు. దీని వెయిట్ అండి 5.5 grams. 5.5 grams. అవునవును, అదే మొత్తం వైట్ స్టోన్స్ తోటి ఇచ్చారు ఇలాగా. 2 lines బ్లాక్ బీడ్స్ వస్తాయి. దీని వెయిట్ ఓకే రూబీ స్టోన్స్. బాగుంది, ఇది కూడా బాగా తలతలా మెరుస్తూ బాగుంది. సీజెట్స్ అయినా సరే ఫినిష్ చాలా బాగుంది, డైమండ్ ఫినిషింగ్ లా ఉంది. ఎంతండి దీని వెయిట్? 9 grams ఉందండి. 9 grams. ఓకే, 9 grams లానే లేదండి, చాలా హెవీగా ఉంది. ఇది కూడా బాగుందండి. ఇది కొంచెం లాంగ్ గా కావాలి అంటే పెండెంట్ కొంచెం హ్యాంగ్ అవుతూ కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అన్నమాట. ఎందుకంటే దీని పెండెంట్ చూసారు కదా, ఇలా పొడుగ్గా వచ్చింది. దీనికి పర్ల్స్ బీడ్స్ అన్ని హ్యాంగ్ అవుతూ ఇలా లాంగ్ పెండెంట్ లాగా వచ్చింది. దీని వెయిట్ అండి 9.5 grams. 9.5 grams. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది కూడా ఒక డిఫరెంట్ నల్ల పూసలు అని చెప్పొచ్చు. అంటే నల్ల పూసల బదులు ఇక్కడ మనకి ఇందాక పైప్ మోడల్ లో కనిపించినాయి కదా, అలాగే బ్లాక్ పైప్ లాగా వచ్చి మళ్ళీ గోల్డ్ చైన్ ఇలా వచ్చి డిఫరెంట్ హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట. దీని వెయిట్ ఎంత అండి? 8 grams అండి. 8 grams. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది కూడా కోరల్ తోటి డిజైన్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రయాంగులర్ షేప్ లో ఉన్నాయి. ఇవి కోరల్స్ అన్నమాట. ఇవన్నీ మళ్ళీ మనకి సీజర్స్ కదండి, ఇవన్నీ వైట్ స్టోన్స్ తోటి. అండ్ దీని పెండెంట్ ఇలాగ పర్ల్స్ తోటి ఒక రౌండ్ సర్కిల్ వచ్చినట్టుగా చాంద్బాలి లాగా. ఓకే, చాంద్బాలి లాగా డిజైన్ చేశారు. దీని వెయిట్ అండి 6 grams. 6 grams. ఇదేంటండి స్టెప్ గా ఉంది, డిఫరెంట్ మోడల్ అండి ఇది. ఇలా 3 లైన్లుగా ఉంది. 3 lines లో వచ్చింది అనమాట. కొరల్ బ్లాక్ బీడ్స్ లో ఈ బ్లాక్ బీడ్స్ కూడా మీకు ఏంటంటే షైనింగ్ ఉంటది. బ్లాక్ డైమండ్స్ లాగా షైనింగ్ ఉంటది. కట్ వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కట్ బీడ్స్ కాబట్టి చూసారు కదా ఎలా షైన్ అవుతుందో. సో ఇక్కడ ఇలా కోరల్స్ తోటి ఇచ్చారు. దీని వెయిట్ అండి 7.5 grams. 7.5 grams లో 3 lines నల్ల పూసలు వస్తున్నాయి చూడండి. ఒక కట్ట గొలుసు లాగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది 2 step అండి. మనం ఇందాక కింద అంతా స్టోన్స్ తోటి వచ్చి అలా ఉంది కదా, ఇది స్టోన్స్ కాదు అని అనుకుంటే ఇలాగా గోల్డ్ బాల్స్ లాగా వచ్చింది కింద స్టెప్ అంతా. ఇక్కడ మళ్ళీ మనకి బీడ్స్ తోటి అలాగా హైలైట్ చేశారు అన్నమాట. అటు ఇటు ఇలా యూ షేప్ లో వస్తుంది. దీని వెయిట్ అండి 8 grams ఉందండి. 8 grams. ఇదొక నెక్స్ట్ యూనిక్ అండ్ స్లీక్ మోడల్ అండి. ఎంత బాగుందో చూడండి. కింద ఇంత వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఇలాగా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లో గ్రీన్ బీడ్ అండ్ వైట్ బీడ్ తోటి ఇచ్చారన్నమాట. దీని వెయిట్ అండి 3.5 grams. 3.5 grams. జస్ట్ 3.5 grams లో చాలా బాగుంది. డైలీ వేర్ కి ఆఫీస్ కి వాళ్ళకి వేసుకెళ్ళడానికి చాలా ట్రెండీగా చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇట్లాంటి లైట్ వెయిట్ కలెక్షన్ ఈసారి చాలా వచ్చినాయి అండి. ఒకదాన్ని మించి ఒకటి అనమాట. ఎంత ట్రెండీ డిజైన్స్ ఉన్నాయో. ఇదైతే ఒక రామ్ పరివార్ పెండెంట్ వచ్చింది కింద ఇలాగా, దానికి ఒక గ్రీన్ బీడ్ హ్యాంగ్ అవుతుంది అన్నమాట. అంతా వైట్. దీంట్లో ఏంటంటే ఇంకొక పింక్ బీడ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. అవునండి, రూబీ బీడ్స్ అంటారు. రూబీ బీడ్స్ కూడా ఉన్నాయా? ఓకే, ఇక్కడ గ్రీన్ బీడ్, పింక్ బీడ్, వైట్ స్టోన్, బ్లాక్ బీడ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి. దీని వెయిట్ అండి 5 grams. 5 grams. సో అన్ని కూడా అదే రేంజ్ లో అండి. ఒక 3 grams నుంచి స్టార్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇంతవరకు నేను ఇట్లాంటి మోడల్స్ అయితే ఎక్కడ చూడలేదు. అన్ని కూడా లేటెస్ట్ గా వచ్చిన ట్రెండింగ్ డిజైన్స్ అన్నమాట. దీని వెయిట్ అండి 4.5 grams. 4.5 grams. వావ్, ఇది కూడా బాగుంది చూడండి. చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇలాగా. ఒక 5 ఫ్లవర్స్ వచ్చినాయి. మొత్తం వైట్ స్టోన్స్ వచ్చి కింద ఇలాగా పింక్ బీడ్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక చిన్న సైజు నెక్లెస్ వేసుకున్నట్టే ఉంటాయి అనమాట. ఎవ్రీడే కుర్తీస్ పైన కానివ్వండి, శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఏదైనా దానికైనా సెట్ అయిపోతాయి. దీని వెయిట్ అండి 5 grams. 5 grams. ఇప్పుడు చూస్తున్నది నల్ల పూసల్లోనే వెరీ యూనిక్ అండ్ ఇప్పటి వరకు ఇట్లాంటి స్టైలే చూడలేదండి. ఎందుకంటే ఇది నల్ల పూసల్లోనే మనకి కాసుల పేరు లాగా వచ్చింది అనమాట. మధ్యలో ఒక లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి మొత్తం అన్ని లక్ష్మీదేవి కాసులు వచ్చినాయి. కింద ఇలాగా రూబీ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. నల్ల పూసల్లో అసలు ఈ స్టైల్ ఎక్కడా చూడలేదండి. దీని వెయిట్ అండి 10 grams. 10 grams అంతే. ఓ, ఇది 10 grams లో చూసారు కదా, కాసుల పేరే వచ్చేస్తుంది ఏకంగా 10 grams లో మనకి బ్లాక్ బీడ్స్ తో. అండ్ ఇవన్నీ కూడా మనకి యాంటిక్ ఫినిష్ లో వచ్చినాయి అనమాట. ఈ కాసులన్నీ కూడా పెండెంట్స్ వద్దు, ఎక్కువ హ్యాంగింగ్స్ వద్దు, ఏమి వద్దు, సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే జస్ట్ బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చినాయి. మొత్తం ఇలాగా రౌండ్ గా నెక్ అంతా కూడా గోల్డ్ బాల్సే ఉంటాయి. దీని వెయిట్ అండి 10.5 grams. 10.5 grams లో ఇది ఒక యూనిక్ స్టైల్.
సో చూసారు కదండి ఇప్పటి వరకు లైట్ వెయిట్ నల్ల పూసల్లో లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అసలు ఆ వెయిట్ అనే అనుకోవన్నమాట. అంత లైట్ వెయిట్ లో చాలా డిఫరెంట్ గా యూనిక్ గా డిజైన్ చేశారు. ఇంకా లేటెస్ట్ గా చాలా సీజెడ్ కలెక్షన్, లైట్ వెయిట్ లో నక్షీలో చాలా కలెక్షన్ ఉంది. కాకపోతే మనం ఈ రోజు వచ్చింది వాటి కోసం కాబట్టి వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అనమాట. మీరు స్టోర్ కి వచ్చినట్లయితే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు. సో ఇప్పటి వరకు మనం డైమండ్ నల్ల పూసలు చూసాం కదండి, అలాగే డైమండ్ నెక్ సెట్స్ కూడా కొన్ని చూద్దాము. ఇవి కూడా ఏంటంటే బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అని చెప్పొచ్చు. కొంచెం తక్కువ బడ్జెట్ నుంచి లైక్ 1.5 lakh నుంచి కూడా మనకి డైమండ్ నెక్లెస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో వాటిలో లైట్ వెయిట్ లో మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 lakh నుంచి ఏమున్నాయి ట్రెండీ డిజైన్స్, అవి కూడా కొంచెం నైస్ గా అంటే పెద్ద పెద్ద హెవీ డైమండ్ సెట్స్ కాకుండా బడ్జెట్ లో మనకి ఏమొస్తాయి అన్నవి కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నది బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ అండి. మొత్తం ఫుల్ డైమండ్స్ తో వచ్చింది. ఇక్కడ మొత్తం అన్ని డైమండ్స్ తో వచ్చింది. మధ్యలో ఇది గ్రీన్ స్టోన్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ డిజైన్ లా వచ్చి దానికి మళ్ళీ ఇలా హ్యాంగింగ్ ఉన్నట్లుగా ఇచ్చారనమాట. ఇది 1,90,000 నుంచి ఉన్నాయండి ఇవి. ఓకే, ఇదంతా మైక్రో సెట్టింగ్. అచ్చా, చాలా చిన్న డైమండ్ యూజ్ చేస్తాము. ఓకే, చూడడానికి ఏంటంటే హెవీగా కనిపిస్తుంది మీకు. ఓకే, మిరాకిల్ సెట్టింగ్ అంటారు దీన్ని. అచ్చా, దీనికి ఆనెక్స్ గ్రీన్ స్టోన్ యూజ్ చేసి చేస్తారు. దీంట్లో వైట్ రోడియం పాలిష్ వచ్చి మీకు రోజ్ గోల్డ్ కాంబినేషన్ తోని. అచ్చా, ఇక్కడ రోడియం పాలిష్ రోజ్ గోల్డ్. ఓకే, ఓకే. దీని మీకు 1,50,000 నుంచి ఇది 1,90,000 అవుతుంది. ఇది 1,90,000 లో ఇంత బ్యూటిఫుల్ నెక్ సెట్ వస్తుంది. చూడడానికి ఒక 3 lakhs లాగా ఉంటుంది. యా, చూడడానికి అలాగే ఉంది. చాలా షైనీగా, చాలా స్టోన్స్ కూడా, చాలా డైమండ్స్ ఉన్నాయండి. ఇది కూడా ఎంత షైనీగా ఉంది. మైక్రో సెట్టింగ్ అండి స్పెషల్ ఇది. ఓకే, మనకు డైమండ్ చిన్నది యూజ్ చేసినా చూడడానికి పెద్దగా కనిపిస్తూ ఉంటాయా? ఓకే, దీన్ని మైక్రో సెట్టింగ్ అంటారంటండి. దాని వల్ల లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ తలతలా మెరిసిపోతుంది. ఇదైతే 1,90,000 కి ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది ఇంకొక బ్యూటిఫుల్ డైమండ్ నెక్ సెట్. మధ్యలో పెద్ద ఫ్లవర్ లాగా ఇచ్చారు. దీనిలో అన్ని చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి కదండి. చిన్న డైమండ్స్ అండి. సెట్టింగ్. ఓకే, మీకు 1/2 cent నుంచి 1 cent 1.5 cent వరకు దీంట్లో డైమండ్స్ యూజ్ చేశారు. ఓకే, కింద ఒక రూబీ స్టోన్ హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇచ్చారు. ఇదంతా కూడా ఇలాగా ఒక డిజైన్ లాగా ఇచ్చారు. మరి లావుగా హెవీగా కాకుండా ట్రెండీ డిజైన్ అన్నమాట. ఈవెన్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీస్ కానీ ట్రెడిషనల్ జ్యువెల్ ఏ దాని పైన కన్నా సరే మంచిగా బ్యూటిఫుల్ గా సెట్ అయిపోయేలాగా. ఈ రెడ్ స్టోన్ మీరు చేంజబుల్ అండి. ఓకే, ఓపెన్ స్క్రూ ఉంటుంది. ఓకే, రిమూవ్ చేసి మీరు గ్రీన్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఓకే. సారీస్ మ్యాచింగ్ దాని కాంబినేషన్. అచ్చా, కావాలంటే ఇది మనం చేంజ్ చేసుకొని గ్రీన్, వైట్ ఆర్ ఇట్లా పింక్ ఏదైనా అది పెట్టుకోవచ్చు అంట. స్టోన్ కూడా ఇప్పుడు చూస్తున్నది కూడా అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది ఇలాగా మనకి ఏమంటారు స్టిఫ్ మోడల్ లో వచ్చింది కదండి. లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే మీకు డైమండ్స్ పియర్స్ మార్కిస్ షేప్ లో ఇచ్చాడు. కానీ ఇది చిన్న డైమండ్స్ అండి దీంట్లో. ఓకే, ఓకే. జస్ట్ ఇది 2.5 lakhs లో మీకు నెక్లెస్ వస్తుంది మీకు. ఓకే, ఇయర్ రింగ్స్ 3.5 lakhs వరకు వచ్చేస్తుంది. ఓకే, దీనికి కావాలంటే సేమ్ అలాగే గ్రీన్ స్టోన్ తోటి ఇలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. స్టోన్స్ కూడా చేంజబుల్. ఈ గ్రీన్ స్టోన్ బదులు మళ్ళీ పింక్. ఓకే, ఓకే. ఇది ఇలా 3 lines లాగా వచ్చి ఇవన్నీ డైమండ్స్ వచ్చినాయి అనమాట. అన్ని చిన్న చిన్న డైమండ్స్. సో ఇప్పుడు చూస్తున్నది మనం గోల్డ్ లో చూస్తాం చూడండి, 3 లాడా 5 లాడా 7 లాడా అలాగా. ఇది షార్ట్ లెంత్ లో వచ్చిన 3 లాడా, అది కూడా డైమండ్స్ లో అన్నమాట. ఈ డైమండ్స్ కూడా మీకు చిన్నవండి, మీకు చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కదా, దీన్ని మిరాకిల్ సెట్టింగ్ అంటారు. ఓకే, ఓకే. జస్ట్ 1 cent ఉంటుంది, చూడడానికి మీకు అరౌండ్ 8 cents లాగా కనిపిస్తుంది. మనకి ఇదే మనం సాల్టర్ లో చేయించుకుంటే మీకు 12 lakhs 15 lakhs వరకు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి మిరాకిల్ సెట్టింగ్ లో చేసాం కాబట్టి మీకు 2 lakhs లో మీకు నెక్లెస్ వచ్చేస్తుంది. ఓకే, ఈ 3 lines ఈ నెక్లెస్ ఉంది కదండి, డైమండ్ నెక్లెస్. ఇదైతే మనకి బడ్జెట్ లోనే వచ్చేస్తా. అంటే చూడడానికి ఇంకా చాలా హెవీగా అనిపిస్తుంది. అంత పెట్టాల్సిన అవసరం లేకుండా మనం కూడా ఎఫర్ట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట ఇవి. ఇది ఒకటి బాగా అనిపించింది. అంటే గోల్డ్ లో 3 లాడా లాగా డైమండ్స్ లో అనమాట ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. ఇది ఒక 5 drops అలాడుతున్నట్టుగా ఉన్నాయి గ్రీన్ కలర్ లో. మిగతా అన్ని డైమండ్స్ ఇలా లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట. జనరల్ మార్కిస్ డైమండ్ షేప్ ఇచ్చాడండి. ఉన్నది ఓన్లీ రౌండ్ డైమండ్స్. ఓహో, ఓకే. ఏంటంటే చూడడానికి అలా సెట్ చేశారు. రియల్ గా మార్కిస్ పెడితే మీకు 8 to 10 carats వస్తుంది. ఇది మనం ప్లేట్స్ మిరాకిల్ సెట్టింగ్ చేశాం కాబట్టి మీకు మొత్తం నెక్లెస్ 2.5 carats నెక్లెస్ రెడీ అయింది. ఓకే, ఓకే. సో ఆ సెట్టింగ్ వల్ల మనకి ఇవి అన్ని పెద్ద పెద్ద డైమండ్స్ లాగా కనిపిస్తున్నాయండి. బట్ యాక్చువల్లీ ఇందులో మన బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది. ఓకే, ఓకే. సో ఇది కూడా చూడడానికి చాలా హెవీగా ఉంది కానీ బాగుంది, చాలా బాగుంది. తనసలా మెరుస్తూ సూపర్ గా ఉంది. ట్రెండీ డిజైన్, వెరీ ట్రెండీ డిజైన్. ఇది ట్రెడిషనల్ సెట్. ఓకే, ట్రెడిషనల్ గా ఉంటుంది. ఈ మిరాకిల్ సెట్టింగ్ మామూలుగా ఇది మైక్రో సెట్టింగ్ ఉంటుంది. చిన్న డైమండ్స్ యూజ్ చేసి మీకు ట్రెడిషనల్స్ గా
ఓకే, ఇలా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఇలా ఉన్నట్టుగా డిజైన్ చేసి మధ్యలో ఒక పింక్ స్టోన్ తోటి బ్యూటిఫుల్ పెండెంట్ లాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసింది ఇది ఒక ట్రెండీ మోడల్ అండి. ట్రెండీ అండ్ ట్రెడిషనల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీనిలో మనకి రోజ్ గోల్డ్ అండ్ అలాగే రోడియం పాలిష్, అంటే ఇక్కడంతా మనకి రోజ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది, ఇక్కడంతా రోడియం పాలిష్ కాబట్టి వైట్ కలర్ లో వచ్చింది అనమాట. అండ్ ట్రెడిషనల్ ఎందుకన్నా అంటే ఇది చూస్తే మీకు ఎలా ఉందండి, చూడడానికి కంటె మోడల్ లాగా ఉంది కదా, అడ్డిగా స్టైల్లో, ఆ స్టైల్లో వచ్చింది అనమాట. సో ట్రెడిషనల్ కమ్ ట్రెండీ డిజైన్ ఇది. అంత కూడా బడ్జెట్ లేదు, ఇంకా సింపుల్ గా కావాలి అనుకుంటే ఇది చూసారు కదండి, సింపుల్ డిజైన్. ఇదైతే ఆల్మోస్ట్ 1,10,000 లో వచ్చేస్తుంది. డైమండ్ నెక్లెస్ 1,10,000 అంటే మనం జనరల్ గా డైమండ్స్ అనగానే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటాం కదా, బట్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసింది అన్నమాట. గిఫ్టింగ్ పర్పస్ కూడా మీకు బాగుంటుంది. 1 lakh లో డైమండ్ నెక్లెస్ ఇచ్చినట్టు, అవును, డైమండ్ నెక్లెస్ ఇచ్చినట్టు ఉంటుంది, మనకి బడ్జెట్ లో వచ్చేస్తుంది, చాలా బాగుంది ఇది. అలాగే ఇది కూడా మనకి 1.5 lakh లో వచ్చేస్తుందండి. 1.5 lakh లో మంచిగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది నెట్ వెయిట్ అయితే మనకి 13 grams అలా ఉంది, బట్ దీనిలో ఉన్న డైమండ్స్ క్యారెట్స్ బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఈ డైమండ్స్ అన్నిటికీ కూడా మనకి డైమండ్ సెట్స్ అన్ని కూడా 18 karat గోల్డ్ తోనే చేస్తారు. 18 karat IGI సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, BBS క్వాలిటీ, EF కలర్. ఓకే, అది కాకుండా కటింగ్ లో మీకు జనరల్ గా వేరే షాప్ లో ఈ కటింగ్ దొరకదు మీకు. ఓకే, బెల్జియం కటింగ్ డైమండ్ యూజ్ చేస్తాం మేము, టాప్ గ్రేడ్ లో యూజ్ చేస్తాం. అంటే కార్పొరేట్ స్టైల్లో క్వాలిటీ ఉంటుంది, మామూలు లోకల్ క్వాలిటీ కాకుండా నెంబర్ 1 క్వాలిటీ యూజ్ చేస్తాం. ఓకే, ఇది కూడా చాలా బాగుందండి. ఇది ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు, ఒక బ్రోచ్ లాగా సైడ్ కి, దానికి అంత ఇలా సర్కిల్స్ ప్యాటర్న్ లో మొత్తం డైమండ్స్ వచ్చినాయి అన్నమాట. ఇది ఇలా కొంచెం స్టిఫ్ గా వస్తుంది, కరెక్ట్ గా నెక్ కి ఇలా రౌండ్ గా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా డైమండ్ లో బ్రేస్లెట్స్ అండి. మనకి ఇప్పుడు నెక్స్ట్ అంతా పెళ్లిళ్ళ సీజన్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మనం ఒకరికొకరు అంతా గిఫ్ట్ కూడా చేసుకుంటూ ఉంటాం, అందరం కలిపి ఏవో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదా, అలా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. గిఫ్టింగ్ పర్పస్ కి ఎందుకన్నా అంటే విడిగా డైమండ్స్ కొనుక్కోవాలనుకుంటే చాలా బడ్జెట్ అవుద్ది అనుకుంటాము, బట్ ఇప్పుడు ఈ బ్రేస్లెట్ ఉంది చూడండి, ఇదైతే 70,000 లో వచ్చేస్తుంది అనమాట. మంచిగా ఫుల్ డైమండ్స్ ఉన్నాయి, ఇక్కడ అంతా పెద్ద ఫ్లవర్ లాగా ఇచ్చి ఇలా బ్రేస్లెట్. ఇప్పుడంతా ఒక చేతికి వాచ్ పెట్టి ఒక చేతికి బ్రేస్లెట్ పెడుతున్నారు కదా, అట్లా పెట్టుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇది మీకు 50,000 వచ్చేస్తుంది. ఓకే, ఈ నక్షత్ర మోడల్ ఇది 50,000. ఓకే, ఓపెన్ ఓకే, దీంతో సైజ్ తో ఏం ప్రాబ్లం ఉండదండి, ఓపెన్ సిస్టమ్ వస్తుంది. ఓకే, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో బ్యాంగిల్ లాగా కాదు, ఇలా కడా లాగా అలా అనుకుంటే మంచిగా ఇట్లాగా గిఫ్టింగ్ చేయొచ్చు. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. అంటే డైమండ్ సెట్ కదా, ఫుల్ షైనీగా ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే హ్యాపీగా ఈసారి డైమండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సీజెట్స్ లో అది కూడా డైమండ్ ఫినిష్ లాగా ఫ్యూ సెట్స్ ఉన్నాయి, అవి క్విక్ గా ఒకసారి ఏమున్నాయో షేర్ చేస్తా. సో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మనకి సీజెట్స్ లో లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ అండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట, చాలా ట్రెండ్. అంటే చూడడానికి మొత్తం డైమండ్ ఫినిష్ లో అలాగా తలతల మెరుస్తూ అసలు ఫుల్ చాలా బాగున్నాయి. ఇవి లేటెస్ట్ గా వచ్చినాయి అట. ఇదైతే చూడండి ఎంత ట్రెండీగా ఉందో. ఇవేం బీట్స్ అండి అంటే రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ ఇలాగా సీజర్స్ తోటి ఫ్లవర్ లాగా ఇలా డిజైన్ చేశారు. ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ గా అలానే ఒక ఫ్లవర్ వచ్చి ఒక రష్యన్ ఎమరాల్డ్ ఇలా హ్యాంగ్ అవుతూ వచ్చింది. ఇవేంటంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి కాబట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని షేర్ చేస్తున్నానండి. చాలా బాగున్నాయి, ట్రెడిషనల్ గాను ఉన్నాయి, ట్రెండీ గాను, అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. సో చూసారు కదండి, కలెక్షన్ అంతా ఒకదాన్ని మించి ఒకటి ఉందన్నమాట. నేనైతే ఫ్యూ ఫిల్టర్ చేశాను, ఒక 4 రకాలు అయితే తీసి పెట్టుకున్నాను. ఈ 4 ఒకటి తీసుకోవాలి అని. ఏం ఫిల్టర్ చేశానో చూపిస్తాను చూడండి మీకు కూడా. సో అన్ని చూసిన తర్వాత ఫైనల్ గా ఒక 4 అయితే సెలెక్ట్ చేశానండి. అందులో ఒకటి ఇది. అంటే అన్ని కూడా నేను యూ షేప్ ఎక్కువ సెలెక్ట్ చేశాను అనమాట. పెండెంట్ లాగా వచ్చినాయి కాకుండా, అంటే పెండెంట్ లాగా అంటే ఎప్పుడు రెగ్యులర్ మోడల్ లాగా ఉంటుంది కదా, సో నాకు డిఫరెంట్ గా అనిపించినవి 2 step వి 3 step వి లేకపోతే ఇలా స్కాలప్ బార్డర్ లాగా ఇలా అనిపించిన ఈ 4 సెలెక్ట్ చేసి వీటిని ఎస్టిమేషన్ తీయించాను. లైట్ వెయిట్ లో చాలా బాగా డిజైన్ చేశారని అనిపించింది. అందరికి వీడియో కాల్ లో చూపించేసి మావయ్య గారికి, అమ్మకి అందరికి చూపించి అందరికి నచ్చిన ఒక నల్ల పూసలు అయితే పర్చేస్ చేశానండి. నేను తీసుకున్నది మీకు క్లియర్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఎంత ప్రైస్ పడింది ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను. సో కలెక్షన్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బాయ్.